వాక్యము యోమ్ దెబిరిం 2వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండం 5వ అధ్యాయం 12వ వచనం. అక్కడ ఉన్నది, కయీనాను 70 ఏండ్లు బ్రతికి మహాలాలేలును కనెను. మహాలాలయులు చేసిన గొప్ప కార్యాల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, లేదా చటకార్యాలు ఉన్నాయి అంటే అది రాయబడలా, ఏమీ రాయబడలేదు. అతను మరలా బ్రతికి ఏం చేశాడంటే పిల్లలు కన్నాడు, పిల్లల పేర్లు రాశారు అంతే. కానీ ఈ మహాలాలేలు అన్న పేరుకి హెబ్రూ భాషలో అర్థం ఏంటంటే ప్రైజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్తుతి అని అర్థం. దేవుని యొక్క స్తుతి అని అర్థం. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఇశ్రాయేలీలు చేయు స్తుతి స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు కదా. దినవృత్తాంతాల గ్రంథాల్లో ఈ మాట రాయబడి ఉంటుంది. అలాగే కీర్తనల గ్రంథంలో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని రాయబడి ఉంటుంది. యెహోవాను స్తుతించుట మంచిది అని రాయబడి ఉంటుంది. ప్రైజ్ ఆఫ్ గాడ్, ప్రైజ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క స్తుతి అని అర్థం. ఈరోజు నీ జీవితంలో స్తుతులు ఉన్నాయా? నాకేదో అద్భుతం జరగాలండి, అది జరిగితే అప్పుడు నేను స్తుతిస్తానంటే కాదు. నువ్వు ఈరోజు మంచం మీద నుంచి లేచావంటే దేవుని యొక్క స్తుతి. చాలా మంది మంచాల మీద ఉండిపోయారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. కనీసం నీ పనులు, నీ శరీర శుభ్రత నువ్వు చేసుకుంటున్నావంటేనే దేవుణ్ణి స్తుతించు. ఆ తర్వాత చక్కగా ఆహారం తింటున్నావంటే దేవుణ్ణి స్తుతించు. ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని స్తుతించు, ఆహారం ఇచ్చినందుకు దేవుని స్తుతించు. పనిపాట్లు న్యాయమైనది, నిర్దోషమైనది చక్కగా దేవుని రాజ్యం ఎదుట నించున్నప్పుడు నువ్వు చేసిన ఈ పని ఏంటి అని దేవుడిని అడగకుండా ప్రశ్నించగలిగే మంచి పని నువ్వు చేస్తున్నావు అనుకో, ఆ పనిని బట్టి దేవుని స్తుతించు. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి దేవుని స్తుతించు. దేవుడు నీకు ఇచ్చిన సంపదను బట్టి దేవుని స్తుతించు. నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించు. దీని తర్వాతే దేవుడు ఏదైనా నీకు చెయ్యాలి అనుకుంటే ఆయన చేస్తాడు, ఆయన కృప. ఒకవేళ చెయ్యకపోయినా ప్రభువా ఇది నీ చిత్తం కాదా, నీకు వందనాలు అనుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఆ విధంగా కూడా చెల్లించాలి. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఉంటుంది, ప్రతి విషయమునందట కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయనకి సంగతి చెప్పడం వరకే మన పని. చేసినా ఆయన చేస్తాడు, చెయ్యకపోయినా దేవుని కృప. అది దేవుని చిత్తం కాదనుకో, అది నీకు శ్రేయస్కరం కాదనుకో, దేవుడే చేయడు. కాబట్టి మన జీవితాల్లో మహాలాలేలు అంటే దేవుని స్తుతించే బిడ్డలముగా మనము ఉందుము కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.